ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మన పల్నాటి వీరులు ఆయుధాలు కలిగిన కారంపూడిలోని వీర్ల దేవాలయం గురించి తెలుసుకుందాం. నాగులేరు ఒడ్డున ఉన్న ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ దేవాలయం కారంపూడిలోని నాగులేరు ఒడ్డున ఉంది. యుద్ధంలో మరణించిన వీరుల ఆయుధాలకు దైవత్వాన్ని ప్రసాదించి ఉత్సవాలు జరగడం అనేది ప్రపంచంలో రోము నగరం తర్వాత మన కారంపూడి వీరుల గుడిలోనే జరుగుతుంది. ఇవే కారంపూడి వీరుల ఆయుధాలు. బ్రహ్మనాయుడు వాడిని ఆయుధం మధ్యలో పెట్టారు. చిన్న కత్తులు ఇవి, చేతితో పట్టుకొని వరలో పెట్టుకుంటారు. ఇవే అలనాటి ఆయుధాలు పల్నాటి బ్రహ్మనాయుడు ఉపయోగించింది. ఈ 66 వీరులకి 66 విగ్రహాలు ప్రతిష్ఠించారు. కొన్ని ఆయుధాలు మాత్రం ఇక్కడ గుడిలో ఉంచారు. ఇక్కడ పెద్ద కత్తి ఉంది చూడండి. ఈ కత్తి మీద బాలకృష్ణ అవసరమా కూడా తీశాడు, పల్నాటి బ్రహ్మనాయుడు అని. ఈ చిన్న ఖడ్గాలు బ్రహ్మనాయుడు గారు చాపకూడు సిద్ధాంతాల వల్ల, కోడి పందాల వల్ల ఈ యుద్ధం జరిగింది. బ్రహ్మనాయుడు నాగమ్మలు యుద్ధం చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు పేగులు తెగిపడినా కానీ తన ప్రాణములు విడిచే వరకు యుద్ధంలో పోరాడి అమరవీరుడైనాడు. ఇదే ఈ గుడి పక్కన ఉన్న నాగులేరు వాగు. దీంట్లో రక్తం వేరులే ప్రవహించింది 11వ శతాబ్దంలో. ఈ పల్నాడు యుద్ధం శైవ వైష్ణవ సంప్రదాయాన్ని నిలపడం కోసం ఈ పల్నాడు యుద్ధం 1887లో జరిగింది. యుద్ధంలో గురజాల మాచల రాజు, నలగాముడు, మలిదేవుడు,
తలపడ్డారు. శైవం కోసం నాగం, వైష్ణవ కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరచాలలు రూపించుకున్నారు. ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పల్నాడు యుద్ధానికి అతిరోధులైనారు. ఇరు రాజ్యాల మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు. పల్నాడు యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్థానాలు చేయించి శుభ్రపరిచేవారని చరిత్ర చెబుతూ ఉంది. ఈ పల్నాడు యుద్ధాన్ని మహాభారతం యుద్ధంతో సమానంగా ప్రజలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ కార్తీక అమావాస్య నాడు భారీ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ వీరుల ఆయుధాలు పూజలు మొత్తం 5 రోజులు. మొదటి రోజు రాచగావు అంటారు, రెండో రోజు రాయబారం, మూడో రోజు మందపోరు, నాలుగో రోజు కోడిపోరు, ఐదో రోజు కల్లిపాడు. ఈ విధంగా 5 రోజులు ఇక్కడ జాతరలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ వెలుపల భాగంలో 2 స్తూపాలు ఉన్నాయి. ఈ స్తూపాల కింద ఒక అరుగు లాగుండి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈడ అప్పుడు కాలంలో విగ్రహాలు ఈ వీరులు. ఇక్కడ కాళికాదేవి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ గుళ్ళో ఒక విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ ఒక స్తంభాల మండపం ఒకటి ఉంది ఎంట్రన్స్లో. ఇక్కడ ఈ వాగు పక్కన నాగేంద్ర స్వామి విగ్రహం ఒకటి కనపడేది. నాగులేరు ఇప్పుడు వంతెన కట్టారు, గతంలో వంతెన లేదు. నీరు ప్రవహించేటప్పుడు అందరూ తాళ్ళ ద్వారా ఆ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.